డే 1 సిరీస్కి మనం వచ్చేసాం. ఈ రోజు మన టాపిక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. మనకు తెలుసు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 8 పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ అనేవి మనకున్నాయి. ఇవి మన పార్ట్స్ ఆఫ్ స్పీచెస్. వీటి గురించి ఒక్కొక్క దాని గురించి మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి నౌన్. నౌన్ అంటే ఏంటి? సబ్జెక్ట్గా కానీ ఆబ్జెక్ట్గా కానీ పనిచేస్తుంది. దేనికి? వర్బ్కి. సో మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రోహన్ సాంగ్ ఏ సాంగ్. రోహన్ సాంగ్ అనేది ఇక్కడ నౌన్. ఎందుకంటే రోహన్ అనేది సబ్జెక్ట్. మనకి సబ్జెక్ట్ అనేది ఫస్ట్లో వస్తుంది, ఆబ్జెక్ట్ అనేది లాస్ట్లో వస్తుంది. సో రోహన్ అనేది సాంగ్ అనేది నౌన్ అన్నమాట. సో ప్రనౌన్ కూడా మనకు తెలుసు, సబ్స్టిట్యూట్ ఆఫ్ నౌన్. లైక్ హీ టీచర్స్ అంటే రోహన్ టీచర్స్ ద మోహన్. అంటే ఇక్కడ మనము పేరుకు బదులుగా వాడేదాన్ని ప్రనౌన్ అంటాం. సో హీ కానీ షీ కానీ ఐ అలా దాన్ని ప్రనౌన్ అంటాం. వర్బ్ అంటే ఇట్ రిప్రజెంట్స్ ద యాక్షన్. ఒక యాక్షన్ని తెలియజేస్తుంది. లైక్ బ్రింగ్, బ్రాట్ అలా. ఇప్పుడు మోహన్ బాట్ ఏ హౌస్. బాట్ అనేది వర్బ్, అది ఒక పనిని తెలియజేస్తుంది కాబట్టి దాన్ని మనం వర్బ్ అని అంటాం. యాడ్జెక్టివ్ అంటే గుణాన్ని చెప్తుంది, అంటే క్వాలిటీ. దాన్ని ఒక వర్డ్ని కానీ ఒక బుక్ని కానీ ఏదో ఒక దాన్ని క్వాలిఫై చేస్తుంది అనమాట. గోలు బాట్ ఏ బిగ్ హౌస్. ఓకే, బిగ్ అంటే ఏంటి? పెద్దదా చిన్నదా మనం అడగలేదు, కానీ హౌస్ని క్వాలిఫై చేస్తుంది, అంటే నౌన్ని క్వాలిఫై చేస్తుంది. నౌన్ అయినా ప్రనౌన్ అయినా క్వాలిఫై చేసేదే అడ్జెక్టివ్ అంటారు. అడ్వర్బ్ అంటే ఇట్ క్వాలిఫైస్. అడ్వర్బ్ కూడా క్వాలిఫై చేస్తారు. దేన్ని? వర్బ్ని, అడ్జెక్టివ్ని, అడ్వర్బ్ని. చూద్దాం ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్ చూద్దాం. అజయ్ సింగ్ స్వీట్లీ. సింగ్స్ అనేది వర్బ్, స్వీట్లీ అనేది అడ్వర్బ్. ఎందుకంటే ఎలా పాడుతున్నాడు అనేది చెప్తుంది కాబట్టి స్వీట్లీ అనేది అడ్వర్బ్. నెక్స్ట్ ఏంటి? అజయ్ సింగ్స్ వెరీ స్వీట్లీ. వెరీ అనేది అడ్వర్బ్. ఎందుకంటే సింగ్స్ అనేది వర్బ్ని, వెరీ స్వీట్లీ అనేది ఇవి రెండు అడ్వర్బ్స్ సింగ్స్ ని క్వాలిఫై చేస్తుంది. ఈ హైయర్ ఏ వెరీ బ్యూటిఫుల్ సెక్రటరీ. బ్యూటిఫుల్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్. వెరీ బ్యూటిఫుల్ అనేది అడ్వర్బ్. వెరీ అనేది బ్యూటిఫుల్ ఈజ్ ఓకే. వెరీ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కంటే ఇంకెక్కువ కాబట్టి దీన్ని మనం అడ్వర్బ్ అంటాం. సో ఇది అడ్వర్బ్ అనేది గుణాన్ని క్వాలిఫై చేస్తుంది, అంటే వర్బ్, అడ్జెక్టివ్, అడ్వర్బ్ యొక్క గుణాన్ని క్వాలిఫై చేస్తుంది. నెక్స్ట్ ప్రిపోజిషన్. ఇట్ రిలేట్స్ ద నౌన్ అండ్ ప్రొనౌన్ విత్ అదర్ వర్డ్స్. అంటే రిలేట్ చేస్తారు, రెండు వర్డ్స్ ని రిలేట్ చేస్తుంది. దాన్ని మనం ప్రిపోజిషన్ అంటాం. ప్రిపోజిషన్స్ లైక్ విత్, ఫ్రమ్, టు ఇవన్నీ ప్రిపోజిషన్స్ అనమాట మనకు. సో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మైరా ప్లేస్ క్రికెట్ విత్ రామ్ఫల్. విత్ అనేది ప్రిపోజిషన్, ఎందుకంటే క్రికెట్ ని రిలేట్ చేస్తుంది. ఎవరితో? రామ్ఫల్ తో రిలేట్ చేస్తుంది, అందుకు ప్రిపోజిషన్ అంటాం. నెక్స్ట్ కంజంక్షన్. కంజంక్షన్ అనేది టూ క్లాసెస్ ని, ఫ్రేజెస్ ని కంబైన్ చేస్తుంది అనమాట. సో రామ్ అండ్ శ్యామ్. అండ్ అనేది కంజంక్షన్, ఎందుకంటే టూ వర్డ్స్ ని అంటే కలుపుతుంది కాబట్టి దీన్ని మనం కంజంక్షన్ అంటాం. క్లాజ్ అంటే ఏంటంటే ఒక సెంటెన్స్ విచ్ హ్యాస్ దానికంటే ఒక మెయిన్ సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, కానీ ఆబ్జెక్ట్ ఉంటుంది. అందుకే దాన్ని మనం క్లాజ్ అంటాం. ఇంటర్జెక్షన్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఫీలింగ్స్. అంటే ఫీలింగ్స్ మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. హురే అనేది ఇంటర్జెక్షన్. అంటే ఈ రోజు డే 1 సిరీస్ అయిపోయింది.